అందరికీ నమస్తే అండి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని దానయ్య కుటుంబాన్ని నేను ఈరోజు పరామర్శించాను. ఆ దానయ్య ఉదంతమంతా మీ అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు, రాజకీయ రచ్చకు దారితీసింది. ఒక మాజీ మంత్రి తనయుడు దానయ్యను ఢీకొట్టడంతో దానయ్య మరణించారు. కానీ ఆ కేసును నీరుగార్చడానికి చూసి ప్రస్తుతం ఆ మాజీ మంత్రి గారి కుమారుడు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు. ఇది రాష్ట్రంలో రాజకీయంగా ఒక పెద్ద చర్చకు, ఒక పెద్ద రచ్చకు దారితీసింది. సరే, ఏం జరిగినా ఆ బాధిత కుటుంబ పరిస్థితి మాత్రం చాలా హీనం, చాలా దారుణం. దానయ్య 45 సంవత్సరాలు, ఒక పశువుల కాపరి, సొంతంగా ఆస్తులు ఏమీ లేవు, ఒక సెంటు భూమి కూడా లేదు. అండ్ సొంతంగా ఏమీ పశువులను మేపడు, ఊర్లో వాళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చి మేపుతూ ఉంటాడు. దానయ్య ఏం చేసేవాడన్నా? ఏమన్నా సొంతం ఉన్నాయా? లేదు, సొంతం లేదు. నా దగ్గరే నా దగ్గరే అక్కడ పైసా మేపి సాయంత్రానికి వెళ్ళిపోయి రోజుకు ఒక 300-400 సంపాదించుకునే రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. సో అతను మరణించిన తర్వాత అతనికి 2 పిల్లలు. ఒక బాబేమో 1.5 సంవత్సరం, ఇంకో బాబు 4.5 సంవత్సరాలు. సో చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, ఏదో మాటలు చెప్తున్నారు. సో ప్రభుత్వం తరపున మంత్రి పార్థసారథి గారు వెళ్ళారు. అండ్ ఆయన ఒక 5 లక్షలు ఇచ్చారు. అండ్ ప్రభుత్వం తరపున కూడా కొంత సాయం చేశారు. అండ్ అక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు కొంత సాయం చేస్తున్నారు. ఆ పిల్లల పరిస్థితి చూసిన తర్వాత, ఎందుకంటే ఆమె తల్లి అంటే దానయ్య భార్య నిశాని అసలు ఏమీ తెలియదు. ఆమెకు మాట్లాడడం కూడా రాదు, ఏమీ తెలియదు, కంప్లీట్ ఇన్నోసెంట్ అనమాట. నేను వెళ్ళి చూసి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. దానయ్య తల్లి కాస్త పర్వాలా, షార్ప్గానే, పెద్ద ఆమె బాగానే మాట్లాడుతున్నారు, కానీ భార్యకి మాత్రం ఏమీ తెలియదు. కానీ 2 చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? సో ఇదంతా ఆలోచించిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి నేను ఒక పిలుపునిచ్చా. ఒక 3 వీడియోల్లో 2 రోజుల పాటు చెప్పాను, ఇలా పరిస్థితి ఉంది, మన ఛానల్ తరపున ఏమైనా ఇద్దాము అంటే. మన సబ్స్క్రైబర్స్ నిజంగా దేవుళ్ళు అండి, మన ఫాలోయర్స్. సో నా మాట మీద నమ్మకంతో, సాధారణంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటే నమ్మకం ఏముంటుంది, సో కానీ నా మాట మీద నమ్మకంతో నేను అడిగిందే తడవుగా పంపిస్తూనే ఉన్నారు. ఒక 2 రోజుల పాటు నాన్ స్టాప్గా చాలామంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా నా ఫోన్పే, నా గూగుల్ పే లిమిట్ అయిపోయినాయి. ఆ రోజు లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ దాటిపోవడంతో చాలా వరకు నాకు రావాల్సిన అమౌంట్ రాలేదు, లేకపోతే ఇంకా బాగా ఎక్కువ వచ్చేది. సో చివరికి ఆ 2 రోజుల్లో దాదాపుగా 5,32,000 కలెక్ట్ అయింది. నేను ఒక 18,000 కలిపాను. మొత్తం మీద 5.5 లక్షలు ఆ కుటుంబానికి ఈరోజు ఇచ్చామన్నమాట. ఈ 5.5 లక్షలకు గాను 50,000 రూపాయలు వాళ్ళకి నగదు రూపంలో ఆమెకు ఇచ్చాము. ఇంకొక 5 లక్షలు పిల్లల 2 పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. అంటే పిల్లల తల్లి దానయ్య భార్య పేరు మీద అక్కడ పలాసలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసామన్నమాట. సో దానికి రికరింగ్ కొంత అమౌంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. దాదాపుగా అంటే లక్షకి ఒక 7,500 ఎంతో సంవత్సరానికి వస్తుంది అనమాట. సో ఈ లెక్కన వాళ్ళకి 5 లక్షలకి ప్రతి 3 నెలలకి రికరింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని కూడా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చేలాగా, అవసరానికి వాడుకునేలాగా నేను చెప్పాను, అక్కడ పెద్దలకు చెప్పాను. నేనైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వరకు నేనే దగ్గరున్నా. ఆ కుటుంబానికి 50,000 ఇవ్వడం, వారితో మాట్లాడడం, అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాకి నేనే వెళ్ళాను, అక్కడ ఫామ్ ఫిలప్ చేశాను, అకౌంట్లో డిపాజిట్ చేశాను, అక్కడ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లోకి మళ్ళించాను. ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ బాండ్ వచ్చిన తర్వాత, బాండ్ ఆమెకి ఇచ్చిన తర్వాత నేను అక్కడ నుంచి వచ్చానమాట. సో ఇదంతా ఎందుకంటే మనం ఇచ్చిన రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకూడదు, మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకూడదు. సో చాలామంది ఇచ్చారండి నాకు, ఎన్ఆర్ఐలు, వీళ్ళు పేర్లు యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ చాలా పేర్లు ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి. అండ్ కొంతమంది పేర్లు చెప్పొద్దన్నారు. అందుకని నేను మరోసారి ఒక 2 రోజుల్లో, నేను ఇప్పుడు పలాస ఇటువైపు ఉన్నాను కదా, నేను ఎల్లుండి మళ్ళీ స్టూడియోకి వెళ్తాను విజయవాడ. వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు అనేది ఒక ఫామ్, ఎక్సెల్ షీట్ ఒకటి ప్రిపేర్ చేసి మన కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, నిజంగా సహృదయులు. సో నేను కూడా మీరందరూ ఇచ్చిన స్ఫూర్తితో నేను కూడా 10,000 ఇద్దాం అనుకున్న వాడిని 18,000 కలిపానమాట. అలా కుటుంబం, మనం ఆ పిల్లలకు భరోసా ఇచ్చిన వాళ్ళు అయ్యాము. ఒక మంచి పని మన చేతుల మీదుగా జరిగింది. సో ఇలా నేను ఇచ్చిన తర్వాత నాకు ఇంకొక ఇన్సిడెంట్ తెలిసిందే. అంటే మనం అందరికీ చేయలేము, బట్ వైజాగ్లో మొన్న ఒక 1 నెల రోజుల కిందట అంటే మన సబ్స్క్రైబరే చెప్పారు, వైజాగ్ గాజువాక దగ్గర అక్కిరెడ్డిపాలెం దగ్గర
ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 26, 27 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు ఒకే రోజు ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయారంట. సో ఆ ఇద్దరు తల్లిదండ్రులకి, ఆ వృద్ధులిద్దరికి ఆధారం లేకుండా పోయింది, కనీసం వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఆధారం లేకుండా పోయిందన్నారు. సరే, నేను మన సబ్స్క్రైబర్ చెప్పిన వెంటనే సరే వెరిఫై చేద్దాంలే, వెరిఫై చేసి ఏమైనా సాయం చేద్దామని అనుకుంటున్నాను అనమాట, కొంచెం పెద్దవాళ్ళు కదా అని. ఎనివే, అది మీరేమీ ఇవ్వద్దు, మన ఛానల్ తరపున నేనే చూసుకొని ఒక 10,000 ఎంతో సహకరిస్తాను. ఇలా అప్పుడప్పుడు మనం ఇవ్వడంలో తప్పేమీ లేదు, బట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు వాళ్ళకి అవసరమా లేదా, నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వడం ముఖ్యం. మనం ఇచ్చే రూపాయి కూడా మిస్యూజ్ అయితే అవ్వకూడదు. సో ఇది పలాస దానయ్య గారికి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించిన మనం చేసిన హెల్ప్. సో ఇటువంటి మనం విజయవాడ వరదలు వచ్చినప్పుడు చేసాం, అండ్ అంతకుముందు కూడా చాలామందికి చిన్న చిన్న సాయాలు చేస్తూనే ఉన్నాం. మరోసారి ఇంకా ఎప్పుడైనా అవసరమైనప్పుడు నేను ఇలాగే అడుగుతాను, మీరు అందరూ కూడా అలాగే స్పందించండి. ఎంత ఇచ్చినా పర్వాలేదు, అది మనం చూసి ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి ఇద్దాము. థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.